అందరికీ నమస్కారం. నేను మనబల్ సిఆర్ఎండి చెంచురామయ్య. ఈ వీడియో ద్వారా స్టూడెంట్స్ కిట్స్కి సంబంధించి ఎస్టిమేషన్ ఏ విధంగా వెబ్సైట్ ఎందుకు అప్లోడ్ చేయాలో మీకు తెలియజేస్తున్నాను. దీని కొరకు లాగిన్ schoolinfra.ap.gov.in/ ఈ యొక్క లింక్ ద్వారా ఓపెన్ చేసుకోవాలి. ఈ లింక్ని కింద కామెంట్లో ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా కూడా డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ లాగిన్ తర్వాత ఈ లాగిన్ మీద సెలెక్ట్ చేసుకుంటాం. లాగిన్ దగ్గర మన స్కూల్ యొక్క IMMS యూజర్ ID, స్టూడెంట్ కిట్ యొక్క పాస్వర్డ్ ఇస్తాము. ఒకవేళ ఎవరైనా కామన్ పాస్వర్డ్ ఇచ్చినట్లయితే SKTS2024 అనేటువంటి దాంతో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత అక్కడ వాళ్ళ యొక్క పాస్వర్డ్ మళ్ళీ రీసెట్ అడుగుతుంది. పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ రీసెట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత లాగిన్ అవుతాం. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత స్పోర్ట్స్ ఐటెం క్యాప్చర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనకి ఇలా వస్తుంది. మన స్కూల్ పేరు, డైస్ కోడ్, రోలు ఎంత ఉందని వస్తుంది. ప్రైమరీ ఏ కేటగిరీ అని వస్తుంది. అవైలబిలిటీ ప్లే గ్రౌండ్ ఎంత ఉంది, ఎన్ని సెంట్ల యొక్క ఉంటుందో అన్ని సెంట్లని పెట్టుకుంటాం. తర్వాత ఇక్కడ మనం మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఈ విధంగా క్యారమ్స్, చెస్, క్రికెట్ అన్నీ సెలెక్ట్ చేసుకుని గో మీద క్లిక్ చేసుకుంటాం. ఈ విధంగా గో మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ అన్నీ మనకు కింద కనిపిస్తూ ఉంటాయి. మనం అన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ కనిపించేటువంటి మొత్తం 8 ఐటమ్స్ ఉంటాయి. 8 ఐటమ్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత కింద ఆ యొక్క ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ వాటి అమౌంట్ ఉంటుంది. మనం ఏవేవైతే మనకు కావాలనుకుంటామో వాటికి మనం ఇక్కడ ఎస్టిమేషన్ వేసుకుంటాం. నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ మనకి ఎన్ని కావాలి, ఒకటి చెస్, ఒకటి ఫైబ్రిక్ బ్యాట్స్, నెట్ అవసరం లేదు, సాఫ్ట్ టెన్నిస్ బాల్స్ 2, స్కిప్పింగ్ రోప్స్ 2, ఒకటి ఈ విధంగా మనకు ఎన్నైతే ఐటమ్స్ కావాలనో ఈ విధంగా మనం అన్నీ ఎంటర్ చేసుకుంటా వస్తాము. ఈ విధంగా చేసిన తర్వాత ప్రీవ్యూ డీటెయిల్స్కి వెళ్తే మనం చేసుకున్న అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకుంటాం. ఇక దాన్ని ఓకే చేసుకున్నట్లయితే ఇలా మనకు వస్తుంది. సబ్మిట్ చేయగానే డేటా సేవ్ సబ్మిట్ వస్తుంది. అంటే ఇక్కడ మనకు సీలింగ్ అమౌంట్, ఎస్టిమేషన్ అమౌంట్ సరిపోయింది. ఈ విధంగా మనం ప్రతి స్కూల్ వాళ్ళు కూడా దాన్ని ఎస్టిమేషన్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క కాపీని కూడా ప్రింట్ తీసి పెట్టుకున్నట్లయితే మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.